చందమామ షార్ట్ స్టోరీ. బాకీ వసూలు. భద్రయ్య, నారాయణ శెట్టి ఊరి రచ్చబండ దగ్గర కూర్చుని లోకాభిరామాయణం ముచ్చటించుకుంటున్నారు. ఇంతలో చలమయ్య అనేవాడు అక్కడికి హడావిడిగా వచ్చి, అయ్యా నారాయణ శెట్టి గారు, వచ్చిన గండం నుంచి మీరే రక్షించాలి. 100 వరహాలు అవసరమైనాయి. 2-3 నెలల్లో వడ్డీతో సహా ఇచ్చుకుంటాను అన్నాడు. అది సరే, నీ నిజాయితీని నేను శంకిస్తున్నాను అనుకోకు. ఏమైనా డబ్బు వ్యవహారం కదా. నీ నిజాయితీ గురించి మరొక పెద్ద మనిషి 2 ముక్కలు చెబితే నాకు సంతోషంగా ఉంటుంది అని భద్రయ్య కేసి చూశాడు నారాయణ శెట్టి. వెంటనే భద్రయ్య, ఒకరోజు అటు ఇటే కాని తీసుకున్న డబ్బు పువ్వుల్లో పెట్టి మరీ తిరిగిచ్చే మనిషి చలమయ్య. డబ్బు అతని దగ్గరున్న మీ ఇనప పెట్టెలో ఉన్న ఒక్కటే అన్నాడు. ఆ సాయంత్రం 100 వరహాలు చలమయ్యకు అప్పిచ్చి పంపాడు నారాయణ శెట్టి. ఆ మరునాడు వీధిలో ఎదురుపడిన నారాయణ శెట్టితో భద్రయ్య, ఆ చలమయ్య విషయంలో జాగ్రత్త సుమండి. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోవాల్సిందే కానీ ఇచ్చిన డబ్బు ఒక పట్టాన తిరిగి రాదు అన్నాడు. అయితే నిన్న వాడి నిజాయితీ గురించి అలా ఎందుకు చెప్పారు అని ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ శెట్టి. అదేముందిలేండి, వాడికి 2 ఏళ్ల క్రితం అప్పిచ్చిన 20 వరహాలు రాబట్టుకోవడానికి వేరే మార్గం కనిపించలేదు. నిన్న సాయంత్రం మీరిచ్చిన డబ్బుతో వాడు వీధిలోకి రాగానే నిలదీసి నా 20 వరహాలు వడ్డీతో సహా వసూలు చేసుకున్నాను అంటూ ముందుకు సాగిపోయాడు భద్రయ్య. ఈ కథ ఇంతటితో సమాప్తం.